మా బర్త్డే బాయ్ కోసం అయితే నేను తీసుకొచ్చిన చైన్ లాస్ట్ షాపింగ్ వీడియోలో అయితే చూపించాను కదా, అదే చైన్. ఈరోజు మా వాడి బర్త్డే కదా, సో వాడికైతే ఇది గిఫ్ట్ డైలీ యూస్ అని చెప్పేసి తీసుకున్నాము. ఇది ఎట్లుంది మళ్ళీ? బాగుంది. నచ్చిందా? పోగొట్టేస్తావా? ఓకే, గుడ్ బాయ్. బాగుందా? ప్రతిసారి మా పిల్లల బర్త్డేకి అందరిని పిలుస్తాం. మా మామయ్య వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు అందరూ వస్తారు. ఈసారి మా మమ్మీ వాళ్ళు అయితే మిస్ అయ్యారు మా పిల్లల బర్త్డేకి. ఎందుకంటే రాలేదు, పండగ ఉంది అండ్ వాళ్ళకి చాలా పనులు ఉన్నాయని చెప్పేసి అయితే మా మమ్మీ వాళ్ళు రాలేదు. బట్ మేమే ఉన్నాము. మా ఫ్యామిలీ వరకు, మా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ అంటే మా అత్తమ్మ, మామయ్య, మా మరుదులు, మా తోటి కోడలు. మా చిన్న మరిది ఉండడు ఇక్కడ, తను బయట ఉంటాడు. సో మా చిన్న తోటి కోడలు కూడా మేము పిలిచాము. తను వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంది. రీసెంట్గా తనకు డెలివరీ అయింది కాబట్టి. సో మా చిన్నోడైతే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం చాలాసేపు వెయిట్ చేశాడు. ట్యూషన్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అంటే స్కూల్ హాలిడేస్ కదా ఇంకా పండగ. సో ట్యూషన్ ఫ్రెండ్స్ వస్తారని వెయిట్ చేసి ఆల్మోస్ట్ 9 ఏమో కేక్ కట్ చేసాం మేము. సింపుల్గా ఇంట్లోనే డెకరేషన్ చేసాము. చేసేసి ఇంకా ఇద్దరు కలిసి అయితే మా పిల్లలు ఇద్దరు కలిసి కేక్ కట్ చేశారు. వాళ్ళ చెల్లెలు అండ్ వాళ్ళ అక్క అయితే ఊరెళ్ళిపోయారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, పండగ ఉందని చెప్పేసి. వాళ్ళ మామయ్య వచ్చి తీసుకెళ్ళిపోయాడు అనమాట. సో మా ఆయన చూడండి ఎట్లా కేక్ పూసేసాడు తనకి. తనకు అలా కేక్ అడిగి మరీ పూయించుకున్నాడు. మళ్ళీ వెళ్ళి నేను ఏందది అని అనగానే వెళ్ళి ఫేస్కి వాష్ చేసుకున్నాడు. దాని తర్వాత మా మామయ్య కేక్ తినిపించిన తర్వాత మా అన్నయ్య తినిపించాడు అనమాట. వాడికి మా అన్నయ్య అంటే చాలా ఇష్టము. మా అన్నయ్య వస్తే చాలు మా మరిది పాప అనమాట. 45 డేస్ పాప తను. సో తిను మా చిన్న తోటి కోడలు. రీసెంట్గా డెలివరీ అయినా సరే ఇంకా మేము పిలిచేసరికి పాపని ఎత్తుకొని అయితే వచ్చిందనమాట వాళ్ళ తమ్ముడిని తీసుకొని. అండ్ తినొచ్చేసి నాకంటే చిన్నామె, చిన్న తోటి కోడలు. సో మేమిద్దరం కలిసి ఉంటాము, ఇంట్లోనే ఉంటాము. ఇంకా వాళ్ళిద్దరు, మా పిల్లలిద్దరు అయితే ఒకరినొకరు తినిపించుకుంటున్నారు చూడండి. అల్లరి చేస్తారు, బాగా అల్లరి చేస్తారు మా పిల్లలు. అండ్ తినొచ్చేసి మా వదిన వాళ్ళ తమ్ముడు. సో తినొచ్చేసి మా పక్కింటక్క. సో అక్క కూడా తనకి బ్లెస్ చేసి తినిపించిన తర్వాత అక్క వెళ్ళిపోయింది అక్కడి నుంచి. మళ్ళీ పిలిచి రండి నేను మీకు తినిపిస్తా కేక్ అని చెప్పేసి మా చిన్నోడు మళ్ళీ అక్కని పిలిచి కేక్ తినిపించిండు. ఇంకా చాలాసేపు మా అత్తమ్మేమో పాపను ఎత్తుకొని కూర్చుంది కదా, సో తను లాస్ట్కి కేక్ తినిపించింది అనమాట మా పిల్లల్ని. సో ఫస్ట్ నేను తినిపించినప్పుడు మా చిన్నోడు నాకు కేక్ తినిపించలే. సో మళ్ళీ రా అని పిలిచి నాకైతే కేక్ పెట్టాడనమాట. కేక్ పెట్టిన తర్వాత లాస్ట్కి అయితే ఒక 2-3 ఫొటోస్ దిగేసి